ప్రభునందు ప్రియమైన వారలారా, క్రీస్తు ప్రభువారు సిలువలో పలికినటువంటి 4వ మాటను మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథాలు తెరిచి మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనాన్ని మనం చూస్తే, ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా కేకవేశాను. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము. ప్రభునందు ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు ప్రభువారు ఉదయం 9 గంటలకు సిలువ వేయబడితే 12 గంటల లోపల ఆయన 3 మాటలు మాట్లాడారు. 12 గంటల నుంచి 3 గంటల వరకు ఒక్క మాట కూడా మాట్లాడలేదు, మౌనంగా ఉన్నారు. ఇక్కడ ప్రభువారు 3 గంటలకి మరలా శక్తిని కూడగట్టుకుని ఆయన ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసినట్లుగా మనం చూస్తున్నాం. ఏలీ ఏలీ లామా సబక్తాని అనేటువంటి మాటకు నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివి అని ప్రభువారు నేను నా తండ్రి ఏకమై ఉన్నాము అని అనేక పర్యాలు ఈ లోకంలో జీవించినప్పుడు చెప్పారు. నన్ను చూచినవాడు తండ్రిని చూచినట్లే అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేశారు. తండ్రి నేను ఏకమై ఉన్నాము అనేటువంటి విషయాన్ని చెప్పాడు. ఒక విధంగా త్రిత్వాన్ని మనం చూడగలుగుతాం. ప్రభువులో ఆయన ఉన్నారు అనేటువంటి విషయాన్ని, త్రియేకుడిగా ఉన్నాడనేటువంటి విషయం కూడా మనకు అర్థమవుతుంది. అయితే ఇక్కడ మీరు గమనించినట్లయితే తండ్రి నేను ఏకమై ఉన్నాము అని చెప్పినటువంటి ప్రభువు నా చెయ్యి ఎందుకు విడిచావని బిగ్గరగా ఆయన కేక వేయటంలో అర్థం ఏంటి? ఎందుకు ఆ కేకను వేయవలసి వచ్చింది? శక్తినంతా కూడగట్టుకుని ఆయనకు తల మీద ముండ్ల కిరీటం పెట్టినప్పుడు దున్నువారికి నా వీపును అప్పగించానని ఆ వీపు మీద నాగటి చాళ్ల వలె ఆయనను ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు కొట్టినప్పుడు ముళ్ళు విషపు ముళ్ళన్నీ కూడా గుచ్చుకుని బాధను భరిస్తుంటే సృష్టి మౌనంగా ఉండి చూడలేక కళ్ళు మూసుకున్నాయి. యోవేలు ప్రవక్త చెప్పాడు, సూర్యచంద్రులు తేజోహీనులయ్యరని. పగలు 3 గంటల సమయంలో ఇంచుమించుగా దేశమంతా కూడా చీకటి కమ్మెనని లేఖనాల్లో మనం చూస్తాం. సిలువ వేసిన వారు షాక్ అయిపోయారు. ఏంటి చీకటి అయిపోయింది, ఒక్కసారిగా ఆల్ ఆఫ్ సడన్ ఎలా అయిపోయింది అనేటువంటి విషయాన్ని వారందరూ కూడా జీర్ణించుకోలేకపోయారు. సృష్టికర్త పాపపు యొక్క శిక్షను అనుభవిస్తున్నటువంటి గడియ అది. సృష్టికర్త అయినటువంటి దేవుడు మానవుని స్థానంలో ఉండి వాస్తవానికి మనము ఆ శిక్షను అనుభవించాలి. అయితే ప్రభువారు మన శిక్షను భరించాడు కనుక ఆ వేదనను అనుభవించాడు. ఆ వేదనను తాళలేక తండ్రి అని సంబోధించినటువంటి ఆయన చేతిని విడిచిపెట్టి, ఇప్పుడు నువ్వు పాపి స్థానంలో ఉన్నావు కనుక, ఆ పాపపు శిక్షను నువ్వు భరించడానికి వచ్చావు కనుక దానిని భరించాలని చెప్పి ఆయన చేతిని విడిచిపెట్టేశాడు. పాపపు శిక్ష ఎంత ఘోరంగా ఉంటుందో, ఎంత భయంకరంగా ఉంటుందో మీరు చూడండి. తండ్రి చేతిని విడిచిపెట్టినప్పుడు తాళలేక ఆయన దేవా నా చెయ్యి ఎందుకు విడిచావు స్వామి అని చెప్పి ఆక్రందిస్తున్నాడు. వేదనతో ఆ మాటలు పలుకుతున్నాడు. ఎందుకనంటే ఆ మాటలు, ఆ వేదన ఆయన పడకపోతే, ఆ కల్వరి సిలువలో ప్రభువారు ఆక్రందన చేయకపోతే నీవు నేను ఆ శిక్షను భరించాలి. నిన్ను నన్ను ప్రేమించి నిష్కారణంగా మన శిక్షను ఆయన భరించాడు. ప్రియ సహోదరి, దేవుడు చూపిన మాదిరిని నీ జీవితాల్లో నువ్వు కనపరచగలవా? నిన్ను నిష్కారణంగా అన్నారని నువ్వు మరలా గొడవలకు వెళ్తా ఉన్నావు. కానీ ఏ పాపము చేయకుండా, ఏ తప్పు చేయకుండా ప్రభు నీ కొరకు నా కొరకు కల్వరి సిలువలో బాధను అనుభవిస్తే ఆ మాదిరి నువ్వు చూపించవా? ప్రభువు నీ కొరకు ఎంత వేదనను, బాధను అనుభవించి నీ కొరకు కల్వరి సిలువలో తన రక్తాన్ని చెందించాడో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని మన హృదయాన్ని అర్పించి, ప్రభువా నీవు ఆ కల్వరి సిలువలో ప్రాణం పెట్టి ఉండకపోతే నేను ఆ శిక్షను భరించాలి. నన్ను ప్రేమించి ఆ శిక్ష నుంచి నన్ను తప్పించినందుకు నీకు వందాలని ప్రభువుకు మన హృదయాలు అప్పగించి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా నాయన, కల్వరి సిలువలో మీరు పలికిన 4వ మాటను మేము ధ్యానం చేయడానికి నువ్వు కృపనిచ్చావు. ఈ మాటలు మనవిలో దీవించండి, నీ సన్నిధి మాతో ఉంచి నడిపించండి. సమస్త మహిమ మీరే పొందుకొనమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.